అందరికీ ముందుగా అయితే ఏకాదశి శుభాకాంక్షలండి. అయితే ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను తొలి పండుగగా జరుపుకోవడం మన ఆచారం. అయితే తొలి ఏకాదశి రోజు ఈ పేలాలను చేసుకొని తింటాం కానీ ఎందుకు చేసుకుంటామని చాలా మందికి తెలియదు. తొలి ఏకాదశి హిందువులకు తొలి పండుగనే అందరికీ తెలుసు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆయనకు నైవేద్యంగా ఈ పేలాల పిండిని సమర్పిస్తాము. అలాగే గుళ్ళల్లో కూడా పేలాల పిండిని మనకు ఇస్తూ ఉంటారు. పితృదేవతలకు పేలాల పిండి ఎంతో ప్రీతికరమైనది. అందుకని మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యతగా పేలాల పిండిని తయారు చేసి దేవతలకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, సో బయట ఉండే టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన బాడీలో బ్యాలెన్స్ చేయడం కోసం, శరీరం ఉష్ణోగ్రతలు పెంచడం కోసం పేలాల పిండిని ఏకాదశి రోజు సమర్పిస్తామన్నమాట. ఉంటాను, బాయ్ అండి.